మేడ్చల్ జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారిపై అత్యాచారం కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 6 ఏళ్ల అమాయక బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు పరమేశ్ యాదవ్ కు మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన పరమేశ్ యాదవ్ జవహర్ నగర్ లో కార్మికుడిగా పనిచేస్తూ 2024లో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసును విచారించిన న్యాయమూర్తి వెంకటేష్ నిందితుడిని దోషిగా తేల్చి 10,000 జరిమానా కూడా విధించారు. అంతేకాకుండా బాధిత బాలికకు 2 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోర్టు ఆదేశించింది. జవహర్ నగర్ పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఈ తీర్పు వెలువడింది. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేస్తోందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నా పేరు జి ప్రభాకర్ రెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్ట్, మేడ్చల్. ఈరోజు జవహర్ నగర్కు సంబంధించిన కేసులో నిందితుడికి గౌరవనీయులైన వెంకటేష్ జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు సారాంశమేమనగా నిందితుడికి 20 సంవత్సరాల శిక్షతో పాటు 10,000 జుర్మానా, తర్వాత 2 లక్షల పరిహారము బాధితురాలకి ఇవ్వడం జరిగింది. ఈ కేసును శ్రీనివాస్ అనే డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ నేరము 1వ తారీఖు 12వ నెల 2024లో జరిగింది. 1.5 సంవత్సరం లోపలనే ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ప్రకారము నిందితుడిని జైలు కూడా తీసుకెళ్లడం జరిగింది. నిందితుని పేరు సార్? పరమేశ్ యాదవ్. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? దాదాపు 30-35 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. ఎక్కడ వ్యక్తి సార్? ఉత్తరప్రదేశ్. వృత్తిరీత్యా ఏం చేస్తారు అతను? లేబర్ పని చేస్తాడు.